ఫ్రంట్ పార్ట్స్ కట్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పార్ట్స్ కట్ చేసుకోవడానికి మళ్ళీ 1 మీటర్ క్లాత్‌ని ఇలా ఒక ఫోల్డ్ వేసుకొని పెట్టుకొని దాని మీద ఫ్రంట్ పార్ట్స్‌ని ఇలా ప్లేస్ చేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసుకునేటప్పుడు పైన 2 ఇంచెస్ వదిలేసి ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాచ్ ఉంది కదా! అక్కడ నుంచి 2 ఇంచెస్‌కి ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు స్కేల్ తీసుకొని అక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి పైకి ఒక లైన్ వేసుకోండి. ఇప్పుడు ఆ లైన్ దగ్గర నుంచి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా క్రాచ్ తీసేసుకోండి బ్యాక్ పార్ట్‌కి. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఫ్రంట్ పార్ట్‌కి మనం 2 ఇంచెస్ ఫోల్డింగ్‌కి పెట్టుకున్నాం కదా! అది ఎలా ఉందో అలా డ్రా చేసుకోండి. పైన 2 ఇంచెస్ వదిలేసి ప్లేస్ చేసుకోమన్నాను కదా ఫ్రంట్ పార్ట్. సో ఆ 2 ఇంచెస్ కి ఇప్పుడు ఆ లైన్ దగ్గర నుంచి పైన 2 ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఇప్పుడు స్కేల్ తీసుకొని ఆ ఫ్రంట్ పార్ట్ స్టార్ట్ అయింది కదా అక్కడికి ఇలా క్రాస్ గా ఒక లైన్ వేసేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల మనము వేసుకున్న తర్వాత కూర్చున్నప్పుడు ఆ ప్యాంట్ కిందకి రాకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ కి క్రాస్ లెంత్ ఫ్రంట్ పార్ట్ కంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదా అదే 2 ఇంచెస్ ఇదంతా కూడా కింద నుంచి పైన వరకు ఇలా 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్కేల్ తో కింద ఫోల్డింగ్ కి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు హిప్ కర్వ్ స్కేల్ తీసుకోవాలి.